గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆదేశానుసారం వైసీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెమ్మక చెన్నకేశవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి అధ్యక్షతన అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గుంతకల్ నియోజకవర్గం అధ్యక్షుడు నక్క నారప్ప మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంతకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి ఆదేశానుసారం పామిడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు విడుదల చేస్తున్నాం. ఈ కార్యక్రమం రేపు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యా వ్యవస్థకు, యువతకు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గాను, నిరుద్యోగులకు అందించడంలో గాను, ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మేమంతా కూడా వ్యక్తపరుస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము 3 డిమాండ్లతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు. 3 డిమాండ్లు కూడా, మొదటిది 3,600 కోట్ల రూపాయలు బకాయిలు రిలీజ్ చేయాలనేది మొదటి డిమాండు. రెండవ డిమాండు, ఏదైతే నువ్వు ఎన్నికల హామీలో ఇచ్చావో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అందిస్తామన్నావో ఆ 3,000 రూపాయలు కూడా అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడవ డిమాండ్, ఏదైతే నూతన వైద్య కళాశాలలు ఉన్నాయో ఆ వైద్య కళాశాలన్నింటినీ కూడా మీరు ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మీరు తప్పకుండా ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆపాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యార్థులు, యువత, నిరుద్యోగులందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలం వినిపించడానికి అనంతపురంలో నిర్వహిస్తున్న ఈ యువత పోరు కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గంలోని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు మరియు వారి తల్లిదండ్రులు కూడా స్వచ్ఛందంగా వచ్చి యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం.